కొత్త సంవత్సరం రోజు ఉదయం లెగ్గానే ఒక బాధాకరమైన విషయం తెలుస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే రాయల్ మెక్ రవణ నా తమ్ముడని విషయం పక్కన పెడితే శివన్ అనే ఒక బ్రాండ్ సోషల్ మీడియాలో ఎవరిని అడిగినా చెప్తారు. అలాగే సోషల్ మీడియాలో శివన్ అంటే ఒక బ్రాండ్ గా మారుమోగింది. సో అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా అలా అనాలనిపించిందమ్మా నీకు? ఆ సిస్టర్ పేరు ఏంటంటే వర్షా డిసౌజా అంట. నీ ప్రొఫైల్ చెక్ చేశానమ్మా, 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బట్ అంతేం లేదు నీ ప్రొఫైల్లో. కానీ ఒకసారి శివన్న ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తే నీకు తెలుసు ఏంటంటే తను ఎంత కష్టపడ్డాడు అనేసి నాకు తెలుసు, అలాగే నాతో పాటు చాలా మందికి కూడా తెలుసు. సో విషయం ఏంటంటే ఒక మంచి వారిని మంచివాడు అని అనకపోయినా పర్లేదు, కానీ అతని గురించి చెడుగా మాత్రం మాట్లాడేదే బాగోదు చెప్తున్నాను. సో అదేదో పెట్టామంట క్రింగ్ ఏదో నాకు తెలియదు సంథింగ్. సో ఒకసారి నేను గూగుల్కి వెళ్ళి చెక్ చేశాను. క్రింగ్ అంటే కుంగిపోతారు. ఏం కుంగిపోయావు నువ్వు? ఆ వీడియో చూసి ఆ శివన్న సిరీస్ చూసి ఎందుకు అలా పెడతారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు హైలైట్ అవ్వడం కోసమా? ఓకే ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తిని మనం ఏదైనా అంతే మనం హైలైట్ అవుతాం కదా. ఓకే డన్. ఓకే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, శివన్న మాత్రం ఏమనంటే ఊరుకోరు మా కుర్రాలు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా శివన్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో మనకి ఒకసారి అయితే కామెంట్ చేసండి. ఎనీవే అందరూ కూడా నా ఫాలోవర్స్ కి అలాగే రాయల్ మెక్ రవణ ఫాలోవర్స్ కి మిగతా అందరికీ కూడాను హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండి ఈ సంవత్సరంతో ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండండి.